ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే ఫోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ స్పష్టం చేశారు. ఫోక్సో చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. కాకినాడ నగరంలో బానుగుడి సెంటర్ వద్ద గల పోలీస్ కళ్యాణ మండపంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీష పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న లైంగిక దౌర్జన్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టం కీలకమైన ఆయుధమని తెలిపారు. ఈ చట్ట ప్రకారం నేరాలకు పాల్పడిన వారిని కఠిన శిక్షలు విధించుతామని, ప్రజల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ మనీష మాట్లాడుతూ పిల్లల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోక్సో కేసులో వైద్యులు అత్యంత జాగ్రత్తగా బాధితులను పరిశీలించి ఖచ్చితమైన వేదికల్లో సమర్పించాలని ఎస్పీ సూచించారు. బాధితుల గోప్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, ఉమామహేశ్వరి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే వాడికి కూడా చెప్పాలి, ఇట్లాంటిది చేయొద్దు నాయన, యూ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు వెయిట్. యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ యు వాంట్ టు డూ, ఆర్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఫ్యూచర్ విత్ దిస్ గర్ల్, యూ షుడ్ బి లిటిల్ పేషెంట్ అనేది నేర్పాలి. పేరెంట్స్కి కూడా రోజులు మారుతున్నాయి, మేము కన్నాం కదా బిడ్డని, మేము చెప్పినట్టే ఉండాలి వాళ్ళు. ఇట్లాంటి మైండ్ సెట్లో నుంచి హోల్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆల్సో ఐ హావ్ నాట్ సీన్ మేజర్ ప్రాబ్లమ్స్. ప్రాస్టిట్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. సో ఐ హోప్ ఇట్ గోస్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. ఉన్న 1-2 కేసెస్ కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్న పిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు కేసెస్లో ఇరుక్కోవడం, ఒక ఐడియల్ సినారియో ఏదో మనం అనేసుకొని అదేం చేయలేకపోతే ఉపయోగం ఏమి ఉండదండి. ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్ మనం ఆన్ గ్రౌండ్ నిజంగా చేయగలిగింది ఏముంటుంది అనేది డిస్కస్ చేసి వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఆర్ ఐ కెన్ అష్యూర్ దట్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో విల్ 100% సపోర్ట్ ఇట్లాంటి పాజిటివిటీ పర్పస్. సో ఐ హోప్ సచ్ అన్ అవుట్కమ్ విల్ బి అచీవ్డ్ ఇన్ దిస్ మీటింగ్ టుడే. అందరూ ఉన్నారు కాబట్టి, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసి కొన్ని పాజిటివ్ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్ ఈ మీటింగ్ ఎండ్ అయ్యేసరికి మీరు మినిట్స్ చివర్లో రాసుకునే పరిస్థితి కనుక వస్తే మీటింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.